ఈనాడు సమాజంలో రాను రాను మాంసాహారము మద్యపానము పెరుగుతున్నదా తరుగుతున్నదా? అంటే ప్రభుత్వాలు ఏం పట్టించుకోవు, ఎంతరాజు తత్పద్ద ఇవాళ డబ్బు కావాలి, ట్యాక్స్ కావాలి. కాబట్టి సామాజిక దృక్పథం చూసినప్పుడు రాబోయే తరాలు గొప్ప కావాలంటే మధు మాంసభక్షణ నిషిద్ధం ఉన్నది భారతదేశంలో ఏ దేశం కాదు. ఎందుకంటే ఒకసారి జమ్మి కాటన్ ఉన్నప్పుడు ఆంథ్రాక్స్ వ్యాధి అనేది ప్రబలిపోయింది అమెరికాలో. వాళ్ళు ఏంటి ఆంథ్రాక్స్ అనేది గొర్రెల నుండి వచ్చింది. వాళ్ళు ఏంటంటే మళ్ళీ గొర్రెలు మాంసం నిషిద్ధం చేసింది. అది ప్రమాణం, ఇది మాంసాహార దేశం ప్రమాణించి నిషిద్ధం చేసింది. మన భారతదేశం ఋషులు ఏంటంటే ఒక జీవరాశిని చంపినప్పుడు ఆ జీవరాశి ఉన్న మాంసము రక్తం ద్వారా చేరుతుంది. ఆ జీవరాశిని చంపినప్పుడు అది జంతువుల ఒక జీవరాశి అంతరించిపోతుంది భూమి మీద. విధంగా మనం చూస్తే లెక్క పెడితే కొన్ని వందల జాతులు ఇప్పటికీ అంతరించిపోయాయి. వందల జాతులు జీవజాతులు అంతరించుకొని మనుషులను తుఫాను ఏదో రకాలుగా. అయితే ఇంకా ఆస్ట్రేలియాలో కరోనా ఇంకా రాలేదండి. ఆస్ట్రేలియాలో అడవులు మొత్తం కలిసిపోయింది. ఆస్ట్రేలియా కంట్రీలో పేపర్లో వచ్చినాయి. వాడు కొన్ని వేల ఎకరాలు కాలిపోతే ఆ చెట్లు చెమలు కాలిపోయి అక్కడ నివసించిన జీవజాలాలు ఉంటాయి. పక్షులు చెట్ల మీద ఉంటాయి, జంతువులు కింద త్వరలో పడతాయి. వల్ల వాసి మాడైపోయినప్పుడు వాటి అరుపులు రాలే, చనిపోయిన అరుపులు గాలి వెళ్తున్నాయి. వాటి శాపమే ఒక రకం కరోనా పొగ వచ్చిందని నేను అనుకుంటాను. కరోనా చిన్నవాడు చేసినట్టు, కానీ అది కూడా మనము వాటి శాపమే మనకు ఇండైరెక్ట్ గాలిలో పోయి అది కాదా. ఎందుకంటే మనం సైంటిఫిక్ ప్రూవ్ చేస్తే మనకు తెలియని ఎన్నో వేలు సూక్ష్మజీవులు గాలిలో ఉన్నాయి, మట్టిలో ఉన్నాయి, జలంలో ఉన్నాయి, నీటిలో ఉన్నాయని చెప్తారు. కాబట్టి ఇవల్ల మనము ఇది ఉన్నాయి. కాబట్టి మనము జంతువులను చంపకూడదు, పశుపక్షాలు చంపకూడదు. మనం ఏ విధంగా బతికి జీవించినామో అదేవిధంగా వాళ్ళు మనం రక్షణ, మానవులు బుద్ధిజీవులం కాబట్టి మనం రక్షణ చేయాలి, కాపాడాలి. మాంసాహారం అనేది మానవ బుద్ధిజీవికి వ్యతిరేకం కాబట్టి మానవ ప్రేమించండి, తోటి జంతువులు ప్రేమిస్తుంది, అవి కూడా మనం ప్రేమిస్తాయి. మన ఉదాహరణ వనాల్లో ఋషులు ఉంటారు, వాళ్ళతో నాగు బాములు కానీ జంతువు పులు కానీ వాళ్ళు ఏమనవు, పక్కపోటీ పోతాయి. మనం ఏమైనా అంటేనే ఆ ప్రాణరక్షణ మనం ఉండవద్దు. కాబట్టి మనం శాంతియుతంగా జీవితం చేస్తే ఏవైనా చాలా మంచిది. ఒక జంతువు ఉంటుంది, పాలిస్తుంది. ఒక గొర్రె తుడిస్తే ఉని ప్రాణిస్తుంది. అంటే ఒక్కొక్క జీవరాశి యొక్క ప్రత్యేకమైన నిర్వహించింది. కాబట్టి ప్రత్యేకత మన జ్ఞానం ద్వారా తెలుసుకొని వారిని అనతియుక్తంగా జీవరాశులను మూగజీవులను కులమృగాలంటే మన అడవిలో ఉంటాయి, అది వేరే మన గర్వము. కాబట్టి ఇక్కడ మన సైడ్ ఏంటి జీవరాశులు ఇప్పుడు శాకాహార జీవులు ఏంటంటే గొర్రె తీసుకో, గుర్రం తీసుకో, బర్రె తీసుకో, వీటికన్నీ గిట్టలే ఉంటాయి, కూరలు ఉండవు, పంజాలు ఉండవు. మాంసాహార జీవులు పంజం ఉంటాయి. ఇంకోటి అమావాస్య రోజు మాంసాహార జీవులకు కళ్ళు కనిపిస్తాయి, శాకాహార జీవులకు కళ్ళు కనిపించవు. కానీ మానవుడు అమావాస్య రోజు కళ్ళు కనిపించవు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఇది గౌతమ బుద్ధుడు అంటే 3770 మహానుభావుడే. ఆ రోజు అజాతశత్రుడు వాళ్ళ తండ్రి అయినటువంటి బింబిసారుడు కూడా ఆ రోజు శాకాహారము తినాలని చెప్పి ఆ రోజుల్లో వేదం ఇచ్చిందంటది. బలులు ఇస్తుంటారు యజ్ఞం మీద. ఆయన యజ్ఞం తెలియదు, వామను చేసినానికి ఇట్లా చేస్తుంటే అప్పుడు ఆ రోజుల్లోనే ఆయన 3000 సంవత్సరాల పూర్వమే యజ్ఞ పశువులు బలి నిశ్చితం చూపించిన మహానుభావుడు ఆయన. ఆ రోజు సంఘ సంస్థ తీసుకుంటారు. కాబట్టి ఈ విధంగా చూసిన అవిధంగా దయాన్ని మరొకటి దాన్ని పునరుద్ధరణ చేసింది. కాబట్టి ఆయన యజ్ఞం ఇచ్చి చూసి యజ్ఞాన్ని పునరుద్ధరణ చేయలేదు, కానీ దయాన్ని పునరుద్ధరణ చేసింది. అది డిఫరెన్స్ ఇద్దరు. కాబట్టి శాకాహారం అనేది అన్ని సైంటిఫిక్ కూడా ఈరోజు ప్రూవ్ చేస్తుంది. శాకాహారం జంతువులు రక్షణ చేస్తాం. కులం బుద్ధి మనకు రాదు. ఒక ఆహారం తింటే ఆలోచన మనకు వస్తుంది. మంచి ఆహారం శాకాహారం తింటే మనం శాకాహారం ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి మీరు శాకాహారం వాడాలి, జంతు రక్షణ చేయాలి, జంతువుల ఉత్పత్తి చేసి మానవులకు వ్యాపారం చేసుకోవచ్చు. కాబట్టి జంతువులు చేయాలి, పశుపక్షాలను రక్షణ చేయాలి. మనం ఈరోజు కోయిలలాగా వినాలంటే కరువైంది, చిలుక పలుకుల కరువైంది, ఆ చిటికి పిచ్చుకలు వస్తుండే, ఆ సప్పులు దూరమైనవి. ప్రకృతిని మనం దూరం చేసుకుంటాం. ఈరోజు ప్రకృతి ఆశ్రయించి తిరిగి మనం ప్రవేశపెట్టుకోవాలంటే తిరిగి ఉద్యమాలు చేయాలి. ప్రభుత్వాలు గుర్తించి చట్టాలు చేపించి చట్టసభలో మేము ఇదే వెంటనే మేము చేస్తామని చెప్పి నిలదీసి ప్రజలకి అన్నారు. కాబట్టి రాజదండంతో పని చేసుకోవాలి. ఈరోజు రాజదండమే నడుస్తుంది, ప్రజాపాలన కూడా ఫెయిల్ అవుతుంది. రాజదండం అంటే ఓటు వేసేటప్పుడే సరైనది ఎమ్మెల్యేని అనుకోవాలి. మనం ఈరోజు ఇది అయితేనే మేము చేస్తాం ఈ ఓటు,
సరైన ప్రభుత్వం ఉంటుంటే చాలా సప్లై చేస్తారు